నాది అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం లాకూరుపేట పంచాయతీ పెడకొండ గ్రామం నుంచి వచ్చాను సార్. నేను కాఫీ రైతుని. నాకు దాదాపుగా 10 ఎకరాలు పొలం ఉంది. అలాగే కొండపోడు ఒక 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు కొండపోడులోని కాఫీ సాగు చేసుకుంటున్నాను. కాఫీతో పాటు మిరియాలని కూడా సాగు చేస్తున్నాను అందులోనే. అలాగే పొలంలో కూడా పసుపును అలాగే రాగి వరిని కూడా వేసుకుంటున్నాను. అది పసుపు అయితే కొంత ఆదాయానికి పండించుకుంటున్నాను. వరి సోలు ఏదైతే ఉందో అది నా అవసరాల కోసం పండించుకుంటున్నాను. ఏంటంటే ఈ కాఫీలో మాకున్నటువంటి గతంలో ఉన్నప్పుడు కాఫీ మీద అంత అవగాహన లేదు. మాకేంటంటే ఐటీడీ పాడేరు నుంచి కాఫీ బోర్డు వాళ్ళు మాకు సహకారిగా ఉండి వాళ్ళు ఆ కాఫీ మొక్కలు ఇవ్వడంతో పాటు అలాగే వాటిని ఏ విధంగా పెంచుకోవాలనేది మాకు రైతులుగా అవగాహన ఇచ్చి కాఫీని పండించే దశగా మాకు సహాయం చేశారు. అలాగే కాఫీ పండించిన తర్వాత మేము దాన్ని దళారుల ద్వారా మోసపోతూ వచ్చాం సార్. ఎందుకంటే వారు కొంచెం లెక్కన లేదా బస్తా లెక్కన కొనేవారు తప్ప కానీ కేజీ లెక్కన మాత్రం అది తీసుకునేవారు కాదు. దానివల్ల మేము గతంలో చాలా నష్టపోతూ వచ్చాము. కనుక 2018 నుంచి మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి గొప్ప పని ఏదైతే ఉందో ఐటీడీని అనుసంధానం చేస్తూ మాకు ఎన్జిఓలు అటు ఇలాంటి సంస్థలను మాకు తీసుకొచ్చి అప్పుడు మాకు మ్యాక్స్ సంస్థ అనేది ఆ ప్లాట్ఫామ్ అనేది దొరికింది. దానివల్ల మనకు సహాయకారము మాకు అందించిన తర్వాత అప్పటి 2018లోనే కేజీ ఫ్రూట్ అనగా 30 రూపాయల నుంచి ఈ ఏడాది వరకు 70 వరకు కొనుగోలు చేశారండి. దానివల్ల మాకు సంవత్సరం ఆదాయాన్ని పెంచుకోగలిగాము. అలాగే 5 ఎకరాల్లోనే మాకు వచ్చే ఇన్కము అనగా 4 నుంచి 4,50,000 వరకు మాకు వస్తుందండి. దాంట్లో ఏంటంటే మాకు కొంత పెట్టుబడికి పోను మాకు అక్షరాల మాకు మిరియాలతో పాటు 4,50,000 వరకు మిగులుతుందండి. అలాగే నాకు 5 లక్షల ఎకరాల్లోని నాతో పాటు ఒక 25 మంది రైతులు కూడా లబ్ధి చేకూరుస్తున్నానండి. ఎందుకంటే ఒకనే చేయడానికి 5 ఎకరాలకి నాకు సరిపోవు. కనుక 25 మందిని కూడా నాతో పాటు నేను లబ్ధి పొందటమే కాదు వారిని కూడా ఉపాధి కల్పిస్తూ నేను ఈ రకంగా కాఫీ బోర్డు తరపు నుంచి అనగా ఐటీడీ నాకు ఈ సహకారంగా ఇచ్చినటువంటి అనగా ఈ కాఫీని నేను సాగు చేస్తూ ఆదాయాన్ని నేను సంపాదించుకుంటున్నాను సార్. ఎందుకంటే గతంలో దానికంటే మీరు అంతర్జాతీయ స్థాయికి మీరు కాఫీని తీసుకెళ్లడం వల్లనే మాకు ఈ రేట్లు అనేది వచ్చింది. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో అనేక రకమైన పంటలు పండుతాయి, కానీ లాభదాయకమైనటువంటి పంటలు చాలా ఉన్నా కానీ అవి కొంతవరకు ఇంటర్నేషనల్ అనగా వారి అది ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది మీరొక్కరే కనుక మీ ప్రభుత్వం నుంచి అలాంటి గిరిజనులుగా మాకు కాఫీ రైతులుగా దానివల్ల మీ వల్ల మేము ఎంతో మేలు పొందాం సార్. అలాగే ఆ కాఫీ నుంచే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా అనగా మా కుటుంబంలో కూడా మాకేంటంటే నాకు 3 పిల్లలు ఉన్నారు. వారు చదువుకున్నప్పుడు వాళ్ళకి తల్లికి వందనం అనే డబ్బులు పడ్డాయి సార్. అలాగే మా తండ్రి గారికి కూడా ఎన్టీఆర్ భరోసా కూడా పడింది. అలాగే నాకును మా తండ్రి గారికి అనగా ఏదైతే రైతుకు అందాల్సినది ఉందో ఆ డబ్బులు కూడా మాకు పడుతూ వచ్చాయి సార్. కనుక సంవత్సరానికి మాకు ప్రభుత్వం నుంచి 1,00,000 నుంచి 1,10,000 వరకు ఆదాయాన్ని వస్తుందండి. దానివల్ల మీ ప్రభుత్వంలో చేసినటువంటి మేము ఎంతగానో ఈ మేలు పొందామని మీకు సభముఖంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు రాంబాబు చెప్పింది మీరు విన్నారు. 25 సంవత్సరాల కంటే ముందు ఏదైతే అరకు కానీ పాడేరు కానీ అక్కడ వాతావరణం బాగుంటుంది, కాఫీ వస్తుందని ప్రారంభించాం. దాని మీద ఆయన చెప్పింది మీరు చూసినప్పుడు 5 ఎకరాలు వేసుకున్నాడు, ఇంకా మిగిలిన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఖర్చులు పోను దగ్గర 4 లక్షల రూపాయలు మిగిలబెట్టుకునే పరిస్థితికి వచ్చాడు. రాష్ట్ర తలసరి ఆదాయం కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. రాష్ట్ర తలసరి ఆదాయం 3,20,000, ఆయన ఆదాయం 4 లక్షలు పైబడి. ప్రభుత్వం కూడా ఆలోచించి ఇంకా వీళ్ళందరినీ ఇలాంటి పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభో కానీ, అదే మరి ఎన్టీఆర్ పెన్షన్ కానీ, భరోసా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చాం. దీనివల్ల అదనంగా 1,00,000 రూపాయలు ఆయనకు వస్తుంది. 3 పిల్లల్ని ప్రభుత్వమే చదివిస్తుంది. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఇది పెను మార్పుకు దారి తీస్తుంది. ఇలాంటి
రాంబాబు లాంటి వ్యక్తులు ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఒక్కరు తయారు కాగలిగితే ఏజెన్సీ కంటే మించిన ప్రాంతం వేరే ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ బ్రదర్, బాగా ఉపయోగించుకుంటున్నావు. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్.